తమిళనాడు రాష్ట్రం శ్రీ పెరుంబుదూరులో ఉన్న శాంసంగ్ తయారీ యూనిట్ లో పనిచేస్తున్న 1470 మంది కార్మికుల తమ నాణ్యమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు డిమాండ్ చేశారు. విశాఖ డైమండ్ పార్క్ వద్ద శాంసంగ్ షాప్ ముందు సిఐటియు విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తమిళనాడు శాంసంగ్ ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో సిహెచ్ నరసింగరావు పాల్గొని మాట్లాడుతూ దక్షిణ కొరియాకు సంబంధించిన బహుళ జాతి సంస్థ శాంసంగ్ ఈ సంస్థ తమిళనాడు శ్రీ పెరుంబుదూరులో ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ లో సుమారు 1800 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా 1470 మంది ఉద్యోగులు యూనియన్ పెట్టుకుని వారి డిమాండ్స్ కూడిన మెమోరాండం యాజమాన్యానికి ఇస్తే యూనియన్ పెట్టుకునే హక్కు లేదని, యూనియన్ పెడితే తొలగిస్తామని బెదిరించడం దుర్మార్గమన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో కార్మికులకు యూనియన్ పెట్టుకునే హక్కు ఉందన్నారు. దక్షిణ కొరియా బహుళ జాతి సంస్థలైన శాంసంగ్, ఎల్జీ పాలిమర్స్, పోస్కో వంటి కంపెనీలకు భారతదేశంలో కార్మిక చట్టాలు అమలు చేయకుండా కార్మిక హక్కులను కాలరాస్తున్నాయన్నారు. మోదీ ప్రభుత్వం ఈ కంపెనీలకు ఊడిగం చేస్తున్నాయన్నారు. కార్మికులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్లతో గత నెల 9 నుంచి సమ్మెలోకి వెళ్తే వారి డిమాండ్లు పరిష్కారం చేయకుండా కార్మికులపై నిర్బంధం ప్రయోగించి అక్రమంగా తొలగింపులకు పాల్పడ్డాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందన్నారు. శాంసంగ్ ఉద్యోగులకు అండగా దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. వైద్య పరీక్షలు చేయించడం కానీ వాళ్ళకి అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతామని ఈ రోజు కూడా చేయను. అందుకని వాళ్ళకి లాభాలే పరమావధి. 86 నుంచి లైసెన్స్ లేకుండా నడిపిన ఎల్జీ పాలిమర్స్ అలాంటిదే ఈ శాంసంగ్ కంపెనీ. వాళ్ళు ఏ చట్టాలని అమలు చేయరు. దీనికి కారణం ప్రభుత్వాలు వాళ్ళకి తొత్తులుగా వ్యవహరించడం, మోడీ వాళ్ళకి అండగా ఉండడం. ఈరోజు బహుళ సంస్థల్ని రప్పించి దేశంలో కార్మిక వర్గాన్ని దోచుకోవడానికి ఏ కంపెనీ అయినా కూడా ఈరోజు యూనియన్లు పెట్టకుండా, యూనియన్తో మాట్లాడకుండా, సమ్మెలు చేయకుండా అణచడానికి ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. అందువల్ల ప్రభుత్వాల యొక్క దుర్మార్గం వల్లనే ఈరోజు ఈ కంపెనీలు పెచ్చిరిల్లిపోతున్నాయి. అందుకని ఈ విదేశీ కంపెనీలకు ఈ రకంగా చేయడం బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏమి దేశభక్తి అని అడుగుతున్నారు. పేరుకు తెల్లవారులేస్తే దేశభక్తి గురించి మాట్లాడతారు. విదేశీ కంపెనీలకు ఈ రకంగా భజన చేయడం, వాళ్ళకి దాసోహం అనడం, వాళ్ళకి తొత్తులుగా మారడం ఈరోజు దేశ ప్రజానీకానికి వ్యతిరేకమైన చర్య, కార్మిక వర్గానికి వ్యతిరేకమైన చర్య. అందువల్ల యావత్ కార్మిక వర్గం కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని, అలాగే శాంసంగ్ని బహిష్కరించాలని, శాంసంగ్ అవుట్లెట్లో ఎవరు కొనొద్దని కూడా ప్రజానీకాన్ని కోరుతున్నాం. శాంసంగ్ యాజమాన్యం మొండి వైఖరి నశించాలి. శాంసంగ్ యాజమాన్యం మొండి వైఖరి నశించాలి. శాంసంగ్ యాజమాన్యం మొండి వైఖరి నశించాలి. శాంసంగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి. శాంసంగ్